సిద్ధంగా ఉన్న రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకే వైసీపీ అధినేత జగన్ పోరుబాట అంటూ బయలుదేరుతున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఆరోపించారు. గురువారం అరండల్పేటలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేసిన పాలనపై పలు విమర్శలు గుప్పించారు. ఇప్పటికైనా వైసీపీ అధినేత ఎందుకు ఓడిపోయానో సమీక్షించుకుంటే బాగుంటుందని ఆయన హితవు పలికారు. ఈ సమావేశంలో బీసీ నాయకులు శ్రీనివాస్ తో పాటు పలువురు టీడీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అందరికీ హృదయపూర్వక నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు పోరుబాటకి పిలిపించారంట. అంటే గతంలో మీరు ఏం సాధించారని, అసలు ఇప్పుడు ఏం జరగలేదని ఈ పోరుబాటకు పిలిపించినటువంటి సోదర శాసనసభ్యుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నా, మీరు పోరుబాట కంటే క్షమాభిక్ష యాత్ర చేస్తే చాలా సమంజసంగా ఉంటుంది. మోకాళ్ళ మీద నడుచుకుంటూ ప్రజలకి క్షమాపణ చెప్తూ ప్రాయచిత్త యాత్ర చేస్తే చాలా సమంజసంగా ఉంటుందని నేను సలహా చెప్తున్నా. గతంలో ఒక్క అవకాశం అంటే ప్రజలందరూ మీకు అవకాశం ఇచ్చి, బ్రహ్మాండమైన అవకాశం, నంబర్ 1 అవకాశం ఇచ్చి నిన్ను ముఖ్యమంత్రి చేస్తే పేనుగు పెత్తనం ఇస్తే తలంతా గురిగినట్టు నువ్వు చేసిన పని ఏంటి? అధికారం ఇస్తే యువత విద్యార్థులందరూ నీకు అవకాశం ఇస్తే యువతకేమో ఉద్యోగాలు లేకుండా చేసావు. నిన్ను అధికారం కట్టబెట్టినందుకు విద్యార్థులకేమో ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా అన్యాయం చేశావు. నీ పుణ్యమాని విద్యార్థులు సర్టిఫికెట్ లేక, ఇంజనీరింగ్ పూర్తయిన వాళ్ళు, డిగ్రీలు పూర్తయిన వాళ్ళు, పీజీ పూర్తయిన వాళ్ళు సర్టిఫికెట్లు ఫీజు చెల్లించలేదని సర్టిఫికెట్లు ఇవ్వకపోతే ఉద్యోగాలకు ఇబ్బంది పడుతున్నారు. నీ పుణ్యమే. సిగ్గుందా? జగన్మోహన్ రెడ్డికి సిగ్గుందా? నీకు బుద్ధి ఉందా? నీకు బుద్ధుండి జ్ఞానం ఉందా? ఈరోజు ఓడిపోతే కనీసం ఒక రివ్యూ మీటింగ్ పెట్టావా? ఎందుకు ఓడిపోయాము ఆత్మావలోకనం చేసుకున్నావా? మేము చేసుకున్నాం. ఆ రోజు చంద్రబాబు గారి పాలనలో 2014 నుండి 19 దాకా బ్రహ్మాండంగా ఎరగదీసి పనిచేసి అమరావతి రాజధాని నిర్మాణం చేపట్టి పోలవరం 62% పూర్తి చేసి 72% పూర్తి చేస్తే పోలవరం గ్రామాన సిమెంట్ రోడ్లేసి బ్రహ్మాండంగా పెన్షన్ 200 ఉన్న పెన్షన్ 2000 చేస్తే ఎందుకు ఓడిపోయామా అని ఆత్మావలోకం మేము చేసుకున్నాం. ఆ రోజు 2019లో ఓడిపోతే చంద్రబాబు గారు పార్టీ కంటే ప్రభుత్వానికి ప్రాధాన్యత ఇచ్చి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దటమే లక్ష్యంగా చంద్రబాబు గారు ముందుకెళ్తే చంద్రబాబు గారు చేసిన చిన్న పొరపాటుకి రాష్ట్ర ప్రజలు మూల్యం చెల్లించారు. మేము ఒప్పుకుంటాం. ఆ రోజు పార్టీని ప్రాధాన్యత తగ్గించి పూర్తిగా ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్కి చేయాలనే లక్ష్యంతో చంద్రబాబు గారు రాత్రిపోవాలి కష్టపడ్డారు. రాజకీయాలు చేయాల, అందుకే ఓడిపోయాం. ఈరోజు అందుకే చంద్రబాబు గారు మళ్ళీ పార్టీకి, ప్రభుత్వానికి 2 సమపాలలో 2 కాళ్ళలాగా చూస్తున్నారు. ఈరోజు చంద్రబాబు గారు మళ్ళీ 1999 సీఎం లాగా వ్యవహరిస్తున్నారు ఈరోజు చంద్రబాబు గారు. అందుకే మరి నువ్వెందుకు ఆత్మ పరిశీలన చేసుకోలేదు? ఓడిపోయావు, చిత్తుగా ఓడిపోవడం విశేషమే. మరి ఆత్మావలోకనం ఎందుకు చేసుకోలేదు? ఎప్పుడన్నా ఒక రివ్యూ పెట్టావా? పెట్టవు. నీ దుర్మార్గపు ఆలోచన తప్ప ఎప్పుడైనా తప్పులు సరిదిద్దుకుందామనే ఆలోచన జీవితంలో ఎక్కడన్నా ఉందా? ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావటం, అందులో ఒక్క అవకాశం పేరుతో ముఖ్యమంత్రి అవటం. ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని దరిద్రం అదొక్కటే. అందుకే వదిలిచ్చారు ప్రజలు, దరిద్రాన్ని వదిలిచ్చారు, రాష్ట్రానికి భవిష్యత్తు ఇచ్చారు. మళ్ళీ ప్రజలు ఒక్క అవకాశం అయిపోయింది, అదే చివరి అవకాశం అయింది. మీరు ఎందుకు ఓడిపోయారో ఆత్మపరిశీలన చేసుకోకుండా ఈరోజు పోరుబాటు ఏంటి?
6 నెలల్లో ఏం కంపలంటుకు పోయినాయి అని పోరుబాట. మీరు 10 లక్షల కోట్లు మీరు చేసిన నిర్వాహకం ఏంటి? 10,50,000 కోట్లు అప్పులు చేసి ప్రజలు నెత్తిన పడేశారు. ఎన్డీఏ ప్రభుత్వం నెత్తిన పడేశారు. నెల ప్రతి సంవత్సరం ప్రతి నెల అప్పులు తెచ్చడం, వడ్డీలు తెచ్చడం ఒక బాధ్యత. చేస్తాం, తప్పేదేముంది? తమరు చేసినటువంటి లూటీ దోపిడీ అంతర్జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు వచ్చినాయా? అవినీతి సామ్రాట్ ఎవరు? అవినీతిలో హయ్యెస్ట్ పొలిటీషియన్ ఎవరు అంటే ఆ పేరు ప్రతిష్టలు కూడా తమరే తెచ్చుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో అవినీతి గుర్తింపు తెచ్చాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. 10 లక్షల కోట్లు అప్పులు తెచ్చావు. ఇంకంతకంటే నువ్వు ఒరగబడిసింది ఏంటి? మీరు చేసింది ఏంటో చెప్పండి. ఈరోజు అమెరికాలో జగన్మోహన్ రెడ్డి మీద, మాజీ సీఎం మీద కేసులంటే ఇది ఎంత తలవంపులండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అంటే తమరు చేసిన దోపిడీ అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి పెరిగింది. మన తెలుగువారి ప్రతిష్ట దెబ్బతింది. అందుకే ఈరోజు పోరుబాట పేరు చెప్పి రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతీయాలనేదే దుర్మార్గపు ఆలోచన. ఈరోజు పరిశ్రమలు వస్తున్నాయి. మన లోకేష్ గారు ఇతర దేశాలు వెళ్ళి అక్కడ పారిశ్రామికవేత్తలు కలిసి మళ్ళీ ఒక సంచలనం తీసుకొచ్చారు. లక్షల కోట్ల పెట్టుబడులు మళ్ళీ రాష్ట్రానికి వస్తున్నాయి. మళ్ళీ లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి, వేల ఉద్యోగాలు రాబోతున్నాయి. రాష్ట్రంలో లక్షల కోట్ల పెట్టుబడి రాబోతున్నాయి. ఇది చూసి ఓర్చుకోలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ పెట్టుబడి రాకుండా ఎలా చేయాలి?